2029 నాటికి నియోజకవర్గాల పెంపు ఖాయంగా కనబడుతున్న తరుణంలో రాయలసీమలో మరింత పట్టు బిగించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? ప్రాంతీయ సామాజిక కోణంలో ఓ సీనియర్ నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందా? చంద్రబాబుతో ఆ సీనియర్ నేత అందుకే భేటీ అయ్యారా? ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? అసలు సూర్యప్రకాష్ రెడ్డి ఏమేమి విన్నవించారు? చంద్రబాబు ఏం చెప్పారు? అదేంటో చూద్దాం. ఏపీలో కూటమి సర్కార్ ఫుల్ జోష్లో ఉంది. చంద్రబాబు నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తుంది. మరి ముఖ్యంగా టీడీపీ అంతా కేక్ వాళ్ళ కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈ పట్టు చేజారిపోకుండా టీడీపీ పెద్దలు ఇప్పటి నుంచే పకడ్బందీ కసరత్తును చేస్తున్నారు. మరో 10 ఏళ్ల వరకు అధికారాన్ని కోల్పోకుండా దూరదృష్టిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమపై సైకిల్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్న ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాపై గురిపెట్టిందని చెప్తున్నారు. ఎందుకంటే రాయలసీమ పాలిటిక్స్లో ఉమ్మడి కర్నూలు జిల్లాపై పట్టు సాధించిన పార్టీకి అధికారం చేజిక్కించుకుందన్న నానుడుంది. అందుకే ఆ జిల్లాపై టీడీపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా సమాచారం. 2029 నాటికి నియోజకవర్గాల పెంపు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఇప్పటి నుంచే సైకిల్ పార్టీ స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి చంద్రబాబు కేబినెట్లో 3 మంత్రులున్నారు. టీజీ భరత్, ఫరూక్, జనార్దన్ రెడ్డి మినిస్టర్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఏళ్ల వారి పనితీరుపై చంద్రబాబు ఇప్పటికే సర్వే చేయించినట్లు సమాచారం. అమరావతి నుంచి 3 సర్వే బృందాలు రంగంలోకి దిగి మరీ సర్వే చేశాయట. ఆ సర్వేలు ఫలితాల ఆధారంగా జిల్లాలో ఒకరిని మంత్రి పదవి నుంచి తప్పించేందుకు అవకాశాలున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆశావాహులు ఎక్కువ మందే ఉన్నారు. మరి ముఖ్యంగా డోన్ ఎమ్మెల్యే సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ కొలువుదీరినప్పటికే తనకు మినిస్ట్రీ ఖాయమని ఆయన భావించారట. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఓడించడం, అపారమైన అనుభవం, మాజీ కేంద్ర మంత్రి కావడంతో సూర్యప్రకాష్ రెడ్డికి మినిస్ట్రీ ఖాయమన్న చర్చ అప్పట్లో జరిగింది. అయితే ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా చివరి నిమిషంలో ఆయనకు క్యాబినెట్ బెర్త్ మిస్ అయిందని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అవే సమీకరణాలు ఆయనకు అనుకూలంగా మారాయన్న చర్చ జరుగుతుంది. రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా సీనియర్ నేత అయిన కోట్లకు ప్రమోషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే బనగానపల్లెలో సీఎం చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలిశారు. చెప్పడానికి ఇది మర్యాదపూర్వక భేటీ అయినా దీని వెనక ఏదో వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. పేరుకు డోన్ సమస్యల గురించి చంద్రబాబుకు సూర్యప్రకాష్ రెడ్డి వినతి పత్రం ఇచ్చినా వేరే లెక్కలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని, అందుకే ఆయనకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలిశారనే సమాచారం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రొఫైల్ చాలా గట్టింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడే సూర్యప్రకాష్ రెడ్డి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. హస్తం పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ పరిస్థితి మారింది. అయినా సరే కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. 2014 ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సతీమణి ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. ఈ ఎన్నికల్లో సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా, ఆయన సతీమణి సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2024 నాటికి పరిస్థితులు మారాయి. కోట్ల దంపతులు 2024లోనూ ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సూచన ప్రకారం డోన్ నుంచి
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రంగంలోకి దిగారు. ఏకంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. సూర్యప్రకాష్ రెడ్డి సీనియర్ నేత కావడంతో పాటు డోన్ ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ఆశలు నెరవేరతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పెంపు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో రాయలసీమపై టీడీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందనే సమాచారం. అందుకే సీనియారిటీ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేయవచ్చన్న టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అనుకూలంగా మారాయని చెప్తున్నారు. ఇటీవలే చంద్రబాబును ఆయన కలిసింది కూడా అందుకేననే సమాచారం. కోట్ల విషయంలో చంద్రబాబు కూడా చాలా సానుకూలంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జోరు కొనసాగాలంటే కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యం. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బలమైన నాయకుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమాచారం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సూర్యప్రకాష్ రెడ్డికి మినిస్ట్రీ ఇవ్వనున్నారనే టాక్. సూర్యప్రకాష్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పైగా రాయలసీమ అంతటా పరిచయాలున్నాయి. సామాజిక నేపథ్యాన్ని బట్టి చూసినా ఆయన బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా సూర్యప్రకాష్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తే టీడీపీకి కూడా కలసి వచ్చే అంశమే. కాబట్టి పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమనే టాక్. ఆ దిశగా టీడీపీ పెద్దలు కూడా కసరత్తు పూర్తి చేశారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీ కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రం కాదు అని, దీని వెనుక పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తుంది. అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాతే కోట్లను చంద్రబాబు కలిశారనే సమాచారం. మరి నిజంగానే కోట్లకు మినిస్ట్రీ ఇస్తారా? అది టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.